లెట్స్ మేక్ వెజ్ పులావ్. ఓ గిన్నెలో బియ్యం వేసుకుని నీళ్లు పోసుకుని బాగా నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు చకచకా కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. కుక్కర్లో కొంచెం నూనె నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో బిర్యానీ దినుసులు ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ ఆడుకొని అవి వేసేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అన్నీ అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ వేసినవి క్యాబేజీ, ఆలు, బఠానీ, బీన్స్, క్యారెట్, టమాటా. ఈ కూరగాయ ముక్కలన్నీ ఒకసారి వేసి కలిపేసుకున్నాక ఓ స్పూన్ గరం మసాలా, ఓ స్పూన్ కారం, కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూరగాయ ముక్కలకి పట్టాక నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయ్యాక ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పోసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూతెట్టుకోవాలి. అలా కుక్కర్ విజిల్ వచ్చేదాకా చూస్తూ ఉండకపోతే సబ్స్క్రైబ్ ఫాలో కొట్టచ్చు కదా. ఇలా కుక్కర్ విజిల్ వచ్చి చల్లారాక అలా స్మెల్ చేస్తూ ఉండిపోకుండా వేయించుకున్న జీడిపప్పు వేసుకుని కింద నుంచి పైదాకా స్లోగా మిక్స్ చేసుకొని ఆనియన్ కుకుంబర్ రైతాతో అలా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుధాతో ముచ్చట్లు.